మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావుకు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలని ఆ పార్టీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్ పేరు శాశ్వతంగా నిలిచిపోతుందని సీఎం చంద్రబాబు కొనియాడారు. తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన అన్నగారికి భారతరత్న ఇవ్వాలనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరి డిమాండ్ అని ఆయన స్పష్టం చేశారు. పార్టీని స్థాపించిన కేవలం 9 నెలల్లోనే అధికారాన్ని చేజెక్కించుకోవడం ప్రపంచ రాజకీయ చరిత్రలో ఒక్క ఎన్టీఆర్ కు తప్ప మరెవ్వరికీ సాధ్యం కాలేదని చంద్రబాబు గుర్తు చేశారు. అద్వితీయమైనటువంటి ఒక హిస్టారికల్ చరిత్ర సృష్టించిన వ్యక్తి ఎన్టీఆర్. అందుకే ఎన్టీఆర్ పేరు తలుచుకుంటే చాలు నరాల్లో ఉత్తేజం వస్తుంది, ఆత్మవిశ్వాసం వస్తుంది. దేశ రాజకీయాల్లో అంతటి ఆకర్షణ కలిగిన నాయకుడు ఇప్పటికీ లేడు. ప్రజలపై ప్రేమాభిమానాలు, అవినీతి రాజకీయాలను కడిగి పారాయాలన్న పట్టుదల ఆయన రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి వచ్చింది. 9 నెలల్లో పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యారు. ప్రాంతీయ పార్టీ అయిన తెలుగుదేశం జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించింది. తెలుగు జాతి మొత్తం ఏకపక్షంగా ఆరాధించే ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆయనకు భారత తెలుగు వెలుగుగా నిలిచిన స్వర్గీయ ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలనేది మనందరి డిమాండ్. తెలుగు జాతి ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచిన మహానేత, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, ప్రజాహిత పరిపాలకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు